చు చే చోళ లీలో లేలో ఈ పదాలన్నీ కూడా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం ₹1, ఖర్చు ₹5. తర్వాత వృషభ రాశి అక్షరాలు ఈ ఊ ఏ ఓవావివు వేవో ఈ పదాలు వృషభ రాశి వారికి ₹5 ఆదాయము, ₹14 ఖర్చు. తర్వాత మిథున రాశి అక్షరాలు కాకి, కా అనే పదము, కి అనే పదము, కూకంగచ్చ, కేకో, హ ఈ పదాలన్నీ కూడా మిథున రాశి వారికి ₹8 ఆదాయం, ₹11 ఖర్చు. తర్వాత కర్కాటక రాశి వారికి హి హూ హే హోడ, తర్వాత డీడు డేడో ఈ పదాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి ₹2 ఆదాయము, ₹11 ఖర్చు. తర్వాత సింహరాశి వారికి మామి మూమే మోట టీటు టే ఈ పదాలన్నీ కూడా సింహరాశి వారికి ₹5 ఆదాయము, ₹5 ఖర్చు. తర్వాత కన్యారాశి వారు టో పాపి పూషణ్ పేపో ఈ పదాలన్నీ కూడా కన్యారాశి వారికి ₹8 ఆదాయము, ₹11 ఖర్చు. తర్వాత కన్యారాశి తర్వాత తులారాశి రారి రూరే రోత తీతూతే ఈ పదాలన్నీ కూడా తులారాశి వారికి ₹5 ఆదాయము, ₹14 ఖర్చు. తర్వాత వృశ్చిక రాశి తో నాని నూనె నోయా ఈయు ఈ పదాలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ₹11 ఆదాయము, ₹5 ఖర్చు. తర్వాత ధనుస్సు రాశి వచ్చేసి ఏయో బాబి బూదాబాడ బే ఈ పదాలన్నీ కూడా ధనుస్సు రాశి వారికి ₹14 ఆదాయము, ₹11 ఖర్చు. తర్వాత మకర రాశి బే జా జీ జూజే జోక గాగి ఈ పదాలు మకర రాశి వారికి ₹2 ఆదాయము, ₹8 ఖర్చు. ₹2 సంపాదన, ₹8 ఖర్చు. తర్వాత కుంభరాశి వారికి గూగే పదాలు గూగే గోసాసీసు సేసోద ఈ పదాలు కుంభరాశి వారికి ₹2 ఆదాయం, ₹8 ఖర్చు. తర్వాత మీనరాశి ది దూషం జాత దేదో చాచి మీనరాశి వారికి ₹14 ఆదాయము, ₹11 ఖర్చు. ఈ విధముగా ఖర్చులు, ఆదాయాలున్నాయి. ఈ సంవత్సరము ఎక్కువగా సంపాదించే వారు ఎవరయ్యా అంటే వృశ్చిక రాశి వారు, ధనుస్సు రాశి వారు, మీనరాశి వారు. ఈ 3 రాశుల వారికి విశేషమైన ధన వ్యయము ఉంది. అలాగే రాజపూజ, రాజవమానాలు. మేషరాశి వారికి రాజపూజత 1, రాజవమానం 4. వృషభ రాశి వారికి రాజపూజత 5, రాజవమానం 4. మిథున రాశి వారికి రాజపూజత 1, రాజవమానం 7. కర్కాటక రాశి వారికి రాజపూజత 4, రాజవమానం 7. సింహరాశి వారికి రాజపూజత 7, రాజవమానం 7. కన్యా రాశి వారికి రాజపూజత 3, రాజవమానం 3. తులారాశి వారికి రాజపూజత 7, రాజవమానం 7. వృశ్చిక రాశి వారికి రాజపూజత 3, రాజవమానం 3. ధనుసు రాశి వారికి రాజపూజత 6, రాజవమానం 3. మకర రాశి వారికి రాజపూజత 2, రాజవమానం 6. కుంభరాశి వారికి రాజపూజత 5, రాజవమానం 6. మీనరాశి వారికి రాజపూజత 1, రాజవమానం 2. ఈ విధంగా రాజపూజత, రాజవమానాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము ఈ పరాభవనవ సంవత్సరము ఫలితాంశం అంతా కూడా తెలుపబడుతుంది. ఈ సంవత్సరములకు రాజు గురువు అవటం వలన, మంత్రి కుజుడు అవటం వలన నవనాయకులలో 7 గ్రహాలు శుభగ్రహాలు, 2 పాపగ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా శుభగ్రహాలే ఉండటం వలన దేశంలో రాజులు, ప్రజలు పరస్పర ప్రేమాభిమానంతో చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సంవత్సరం విద్యా విధానాలలో చాలా మంచి మార్పులు వస్తాయి. గురుకుల విద్యా బోధన విధానము, వేద జ్యోతిష ఆధ్యాత్మిక విద్యలు పెరుగుతాయి. ప్రవచనకర్తలు, జ్యోతిష పండితుల వాడవాడకు పెరుగుతారు. ప్రవచనముల వల్ల ప్రజలు, నాయకులు ధర్మ మార్గంలో నడుచుకుంటారు. నాయకులు ధర్మ మార్గంలో ఉండి చక్కని నిర్ణయాలతో పరిపాలన చేస్తారు. ఇంకా విదేశీ రాజుల యొక్క కుట్రలను మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. దేశమును అన్ని రకాలుగా, అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తారు. పొరుగు దేశములలో యుద్ధములు జరుగుతాయి. కొంత మనకు నష్టము కలిగినను, ఆర్థిక సైన్యపరమైన రంగాలలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ పాలకులు సరైన సలహాలతో రాణిస్తారు. ఈ ఏడాది సరైన సమయాలలో వర్షములు కురువుట, పంటలు సరిగా పండుట వలన ఆహార ధాన్యములు ధరలు పెరుగుతాయి.
మెట్టు భూములు, వరి పంటలు, పసుపు, పచ్చధాన్యాములు, శనగలు, పత్తి అధికంగా పండుతుంది. రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులుంటాయి. కూరగాయల ధరలు తగ్గుతాయి. రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే లగ్నంలో శుక్రుడు ఉండడం వలన విచ్చలావిడి స్త్రీ పురుషుల పరస్పర క్రోధాలతో వ్యవహరిస్తారు. తెలంగాణలో రాజకీయ నాయకులు ఇతర వైద్యంతో ఉండి పాలకులు మార్పులు వస్తాయి. భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సినిమా రంగం వారికి రాజకీయ ప్రముఖులలో కొంతమంది కనుమరుగవుతారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలను మానసికంగా కృంగిపోవరు. పక్షాదులకు ఆదరణ పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము అధిక జ్యేష్ఠ మాసం వలన ప్రజలలో ఉత్సాహము, శక్తి, తేజస్సు, భక్తి పెరుగును. ధర్మ కార్యాలు, పూజలు, జపములు, హోమాల ద్వారా ప్రజలు భక్తి, ఆధ్యాత్మికతను పెంచుకుంటారు. గ్రీష్మతాపం వలన వడగాల్పులు బాగా పెరుగుతాయి. ఈ సంవత్సరము ఆషాఢ శుద్ధ పాడ్యమి జూలై 15, 2026 నుండి ఆషాఢ బహుళ అమావాస్య తేదీ 12/8/2026 వరకు గురు పౌర్ణమి 2 రోజులు గురు పౌర్ణమి ఉంటుంది. ఎటువంటి శుభకార్యాలు అనేవి ఉన్నాయి. అలాగే ఆశ్వీజ శుద్ధ అష్టమి అక్టోబర్ 19 నుండి సోమవారం నుండి ఆశ్వీజ బహుళ చవితి 29 అక్టోబర్ 2026 వరకు గురువారం వరకు శుక్రమౌఢమి ఉన్నందువలన ఎటువంటి శుభకార్యాలు అనేవి ఉండవు. అలాగే ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసంలో బహుళ పాడ్యమి నుండి 2వ తారీఖు జూన్ 2026 మంగళవారం నుండి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారం చేసుకోండి అందరు కూడా.